తెలంగాణలో జనసేన దూకుడు పెంచనుంది. ఇందులో భాగంగా రేపటి నుంచి జిల్లాల వారీగా వరుస సమీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్ర కార్యాలయంలో సమీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయటం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయటం లక్ష్యంగా ఈ సమీక్షలు చేపట్టనున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరుగుతాయని జనసేన పార్టీ తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలో జనసేన పార్టీ దూకుడు పెంచనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేయాలి, ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికలు లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలంగాణ నాయకులకు సూచించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇందులో భాగంగానే రాష్ట్ర కార్యాలయంలో రేపటి నుంచి కూడా ఈ యొక్క జిల్లా పార్టీకి సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో విస్తరించడమే ఈ యొక్క లక్ష్యంగా సమీక్షలో ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తున్నట్టుగా జనసేన ప్రకటించడం జరిగింది. ఈ జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ వేమూరి శంకర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా జనసేన పార్టీ ప్రకటించారు. రేపటి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించినట్టుతో కూడా ప్రకటించడం అయితే జరిగింది. ప్రధానంగా ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా కూడా గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ యొక్క పార్టీ విస్తరించాలన్న ఉద్దేశంతో అయితే కార్యక్రమాలు చేపడతామంటూ కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పటికే వరుస పర్యటనలు కూడా తెలంగాణలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు కార్యకర్తల్లో ఈ పర్యటన వల్ల కార్యకర్తల్లో బూస్ట్ ఇచ్చినట్టుగా అయితే జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంకా పుంజుకొని గ్రామీణ స్థాయి వరకు కూడా వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ కూడా గ్రామీణ స్థాయి కమిటీలు, గ్రామీణ స్థాయి, మండల స్థాయి, జిల్లా వారీగా ఫుల్ ఫ్లెడ్జ్ కమిటీలు వేసుకుని పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకెళ్లాలి. ఆ విధంగానే కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. రేపటి నుంచి కూడా జిల్లాల వారీగా వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించున్నట్టుగా కూడా జనసేన పార్టీ నాయకులు తెలపడం జరిగింది. మేమా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.